స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు పూర్తయినప్పటికీ ఆ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు లేక అభివృద్ధికి ఆమడ దూరంలో దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీలో గల కొట్టుగూడ గ్రామ గిరిజనుల దుస్థితి. తన గ్రామంలో నిత్యావసర సరుకులకైనా, కుటుంబ సభ్యుల అనారోగ్య పరిస్థితుల్లో అయినా, పిల్లల చదువులకైనా సుమారు 3 కిలోమీటర్ల మేర అడవి మార్గం ద్వారా వాగులు, వంకలు, గడ్డలు దాటుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి. పోనీ ఈ గ్రామం కొండ మీద ఉందనుకుంటే పొరపాటే. మండల కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో మాత్రం ఆమడ దూరంలో ఉంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ గిరిజన బ్రతుకులు మరీ దయనీయ స్థితిలో మారుతున్నాయి. గడ్డలు, వాగులు పొంగి పోవడంతో తమ పిల్లల చదువుల నిమిత్తము తల్లిదండ్రులు తమ పిల్లల్ని భుజాల మీద వేసుకుంటూ వాగులను, వంకలను 3 కిలోమీటర్ల మేర అడవి మార్గాన్ని నడుచుకుంటూ తమ అంగన్వాడీ కేంద్రాలకు తీసుకువెళ్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ప్రాంతానికి రహదారులు, వంతెన నిర్మించాలని గిరిజన ప్రజలు కోరుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికి కనీస రహదారి సౌకర్యానికి నోచుకొని మారుమూల గిరిజన గ్రామాలు ఇంకా మన కళ్ళ ముందే కనిపిస్తూనే ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ పరిధిలోని కంటుగూడ గ్రామం అందుకు ప్రత్యక్ష నిదర్శనం. మండల కేంద్రానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న సరైన రహదారి లేక గ్రామస్తులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రామానికి సమీపంలోని గడ్డలు పొంగిపొర్లడంతో కంటుగూడకు బాహ్య ప్రపంచంతో రాకపోకలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. గడ్డలు దాటుకుంటూ అటవీ మార్గాల గుండా నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. చిన్నపిల్లలను బడికి పంపించాలన్నా, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రయాణించాల్సిందే. ఇక గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. అంబులెన్స్ గ్రామంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో రోగులను డోలీల్లో మోసుకుంటూ అటవీ మార్గం గుండా ఆసుపత్రులకు తరలించాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో ఈ రవాణా కష్టాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరాలు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా తమ గ్రామానికి మాత్రం కనీస రహదారి సౌకర్యం అందడం లేదని కంటుగూడ గ్రామస్తులు వాపోతున్నారు. నా పేరు రాము, ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కార్యదర్శి. ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 13 నుంచి 15 వేల మంది గిరిజనులతో నృత్యం చేపించి ఒకవైపు ఏదైతే గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి గారు అవార్డులు పొందారు, కానీ ఈరోజు ఆ గిరిజనులు ఉంటున్నటువంటి గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక మంది గిరిజన ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు విద్య కానీ, వైద్యం కానీ లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో కొన్ని గ్రామాలకి రోడ్డు సదుపాయం లేకపోవడం వలన వాగులు, వంకలు దాటి కొన్ని కిలోమీటర్లు దాటి వెళ్ళి విద్యార్థులు చదువుకున్నటువంటి తరుణంలో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని భుజాల మీద ఎక్కించి ఏట్లను దాటించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. ఎస్కోట్లో మారిక కానీ, కురిడి గ్రామంలో కానీ, లేదంటే మెంటార్లో ఉన్నటువంటి రెడ్డివాని వలస గ్రామాల్లో కనీసం పాఠశాల భవనాలు లేక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండి 20 నుంచి 30 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు వాళ్ళకి పాఠశాల నిర్మాణం చేసి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంకోవైపు గర్భిణీలు ఎంతో దూరం డోలి మోతలతో వెళ్ళి హాస్పిటల్లో చేర్చాల్సినటువంటి పరిస్థితుల్లో మార్గ మధ్యంలో చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో, మార్గ మధ్యంలో డెలివరీ అవుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నీరు కోసం కూడా కొన్ని కిలోమీటర్ల దూరం పాటు గిరిజనులు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కొండల నుంచి ఏరియా ప్రాంతాలకు రావాల్సినప్పుడు కాలినడక మార్గం తప్పి ఇంకో మార్గం లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పాఠశాల, అంగన్వాడీ, వైద్యం, నిత్యావసరాల కోసం కూడా ఇంతటి కష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దయనీయ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలని గిరిజనులు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని కంటుగూడకు పక్కా రహదారితో పాటు అవసరమైన చోట గడ్డపై వంతెన నిర్మించేలా అధికారులను ఆదేశించాలని వేడుకుంటున్నారు. మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ కురుటి గ్రామంలో కనీసమైనటువంటి మౌలిక సౌకర్యాలు లేవు. దీని మూలంగా గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు కావచ్చు, అలాగే వైద్యం కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఏవి కూడా గిరిజన గ్రామాలకి అందుబాటులో లేకపోవడం వల్ల వైద్యపరంగా చూసుకుంటే గిరిజన గ్రామం అయినటువంటి కూడి గ్రామంలో ఎవరికైనా వైద్యం అనేది
అందుబాటులో ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తే వాళ్ళ హాస్పిటల్కి తీసుకొచ్చే లోపే ఈరోజు పూర్తిగా ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడే సందర్భాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే కురుటి గ్రామంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు ఉన్నారో వీళ్ళు గిరిజన విద్యార్థులు చదువుకోవడం కోసం ఆ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళాలంటే ఏరు దాటి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇటువంటి సందర్భాల్లో గిరిజన విద్యార్థులు తీసుకురావడం కోసం తల్లిదండ్రులు పనులు మానుకొని మరి ఈరోజు వాళ్ళు మోసుకొని రావాల్సిన పరిస్థితి అనేది మనకు కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తుంది. దీంతో పాటు ఈరోజు ఏదైతే గిరిజన గ్రామాల్లో కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు మంచినీరు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు ఏవి కూడా లేకపోవడం వల్ల ఈరోజు పూర్తిగా కూడాను ప్రభుత్వ వైఫల్యాలు కనిపించడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ శాతం మంది గిరిజన ఎమ్మెల్యేలే ఈ రాష్ట్రానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రులుగా చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఇన్ని రోజులు వీళ్ళు గిరిజనులు ఓటు బ్యాంక్ గా ఉపయోగించుకున్నారు తప్ప ఏ ఒక్కరు కూడాను గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ఆలోచించిన సందర్భాలు కనిపించలేదు. ఏదైతే ఇంతవరకు చెప్పిన దాని ప్రకారము గిరిజన ఎవరైతే ఉన్నారో వారిని ఓటు బ్యాంక్ ని ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళకి మౌలిక వస్తువులు కల్పించడంలోనూ ఆ రహదారులు, వంతెనలు, వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి విషయంలో కూడా ప్రభుత్వం ఎంత వైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన పని మాత్రం అందరూ కూడా మెచ్చుకున్నట్లు తెలుస్తుంది. అయితే బల్లిపాట ద్వారా కొన్ని గ్రామాలకు రహదారులు కల్పించడము, అయితే మరికొన్ని గ్రామాలు కూడా మిగిలి ఉన్నాయి. మిగిలిన గ్రామాలకు కూడా మౌలిక వస్తువులు, నీరు, వైద్యము మరియు ఇతర సౌకర్యాలతో పాటు రోడ్లు, వంతెనలు కూడా నిర్మిస్తే గిరిజన ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారంటూ మనతో చెప్పడం జరిగింది. ఇకనైనా కంటుగూడ గిరిజనుల కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? పక్కా రహదారి, వంతెన నిర్మాణంతో ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంతో అనుసంధానం ఏర్పడుతుందా అన్నది చూడాలి.